నమస్తే. సో అల్లు అర్జున్ ది పుష్ప నుంచి ట్రైలర్ వచ్చింది. సో అది చూసారా మీరు? ఎట్లా అనిపించింది మీకు? మాకు అసలు బాగానే లేదు. అల్లు అర్జున్ అంటేనే అల్లు అర్జున్ హైట్ తక్కువ, పోజులు ఎక్కువ, పోజులు ఎక్కువ, స్టిల్ ఎక్కువ. హైట్ తక్కువ, పోజులు ఎక్కువ, స్టిల్ ఎక్కువ. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు మేనమామలను చూసుకొని ఇట్ట అంటే తప్పితే డాన్సే రాదు అల్లు అర్జున్కి. వాళ్ళని చూసి నా పైకి రావడం తప్పితే అసలు అల్లు అర్జున్లో ఏముందండి? ఆ కళ్ళు చిన్నగా పంది కళ్ళు వేసుకొని, ఆ మూతేమో మొహం, ఆ మొహం కొంగ మొహం వేసుకొని, ఆడు చూడబోతే బొడ్డేగాడు, ఆడొక హీరో. అంటే పట్టణంలో చూసుకుంటే 12 లక్షల మంది వేసారంటే వాళ్ళు తిక్కలా కొడుకులో వేసుంటారు. పర్సనాలిటీ తెలిసిన వాళ్ళు బ్రెయిన్ ఉపయోగించేవాళ్ళు ఎవడు వేయడు. చిరంజీవి ఉన్నాడు అనుకో, వాళ్ళ మేనమామేగా. పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనుకో, వాళ్ళ మేనమామే కదా. వాళ్ళంటే హైట్, పర్సనాలిటీ వాళ్ళ తగ్గట్టు వాళ్ళు చేస్తున్నారు. కోసం 12 లక్షల మంది వచ్చారు కదా, మరి వాళ్ళ ముఖం చూసి వీళ్ళకి వచ్చారండి. వాళ్ళ ముఖం చూసి చిరంజీవి ఎవరికైనా తెలియదు కదా. ఇప్పుడు ఒకటి చెబుతున్నా, జొన్నలు రాశాను ఒక మామిడి పండు ఉంటది, అది చాలా చిన్నగా ఉంటది. మరి బంగినపల్లి అని చాలా గ్లామర్ గా పెద్దగా ఉంటది. బంగినపల్లి ఏమో చిరంజీవి అయి ఉంటాడు, జొన్నలు రాసామో ఇది అల్లు అర్జున్. దాంట్లో ఇక స్వీట్ ఉందని చెప్పేసి కలుపుకోవటం, దీంట్లో స్వీట్ ఉందని అనుకోవటం తప్పితే పుష్ప ట్రైలర్ అనేది కాదు కదా. అంతకంటే డబల్ తీసినా గానీ అతనే నచ్చడు. ఇక సినిమా ఏం నచ్చుతుంది? అతనే నచ్చడు. అల్లు అర్జున్ అంటేనే నాకు ఎలర్జీ. అసలు ఫేస్ కట్కి హీరో అనే ఆ హైట్కి, ఆ పర్సనాలిటీకి, ఆ డైలాగులకి కరెక్ట్ కాదు. చాలా మంది ఇప్పుడు బాగుంది సినిమా 10,000 కోట్లు కొడుతుంది అంటున్నారు. బ్రో 10,000 దాన్నే ఉందండి. ఇప్పుడు 10,000 మంది అంటే ఇప్పుడు నేనేమన్నా ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నా, నాకు నచ్చింది నేను మాట్లాడుతున్నా.